హాయ్ గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో ఇంకొన్ని కంపెనీలో అడిగిన క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం అనమాట. సో ఈ వీడియోలో కొంచెం ఒక 2 అయితే సాల్వ్ చేద్దాం. ఫస్ట్ అసలు ఏం చేద్దాం అంటే 1 to ప్రైమ్ నెంబర్స్. ఓకే, 1 to ఒక నెంబర్ వస్తే ఇప్పుడు ఒకవేళ నేను ఇన్పుట్గా 10 ఇస్తే 1 to 10 నెంబర్స్ మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ని మనకి ఇలా ప్రింట్ చేయాలన్నమాట. 2, 3, 5, 7 అనే ప్రైమ్ నెంబర్స్ అనేవి మనకి ప్రింట్ చేయాలి. దానికి కోడ్ ఎలా రాయాలనేది ఇప్పుడు చూద్దాం. అసలు ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? సో ప్రైమ్ నెంబర్స్ అంటే అవి ఫ్యాక్టర్ అనేది వాటికి ఏముంటాయి, 2 ఉంటుంది. అయితే ఆ నెంబర్తో కానీ లేదా 1తో కానీ డివిజిబుల్ అవుతాయి. దే హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ అనమాట. సో ప్రైమ్ నెంబర్ని మనం ఇప్పుడు ఆ కండిషన్ యూస్ చేసి ఎలా అయితే సాల్వ్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ మనం ఒక నెంబర్ ఇన్పుట్ అనేది ఇవ్వాలి, అది కూడా ఇంటీజర్. సో ఇంటూ ఇన్పుట్. చాలామందికి ఒకవేళ ఇక్కడ ఈ స్టెప్ డౌట్ ఉంటే, మనకి పైథాన్లో స్ట్రింగ్ కన్వర్షన్ అంటే టైప్ కన్వర్షన్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ మనం ఇలా ఇన్పుట్ అని ఇచ్చామనుకోండి, అది స్ట్రింగ్ కింద తీసుకుంటుంది, ఇంటీజర్ కింద తీసుకోదనమాట. సో ఒకవేళ మీకు తెలియకపోతే ఇప్పుడు A = ఇన్పుట్ ప్రింట్ A అంటాను. సో మీకు ఇక్కడ రన్ చేస్తా. ఫస్ట్ ఇక్కడ ఇన్పుట్ ఏమో 10 ఇచ్చా, అదేమో 10 అయింది. సో ఇప్పుడు నేను ఇచ్చింది స్ట్రింగ్ అని నేను ఎలా చెప్పానంటే ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అంటే మనకి ఏం ప్రింట్ అవుతుందో చూడండి. సో చూసారుగా, అది ఒక స్ట్రింగ్ STR. మనం ఇచ్చింది స్ట్రింగ్ అనమాట. సో స్ట్రింగ్లో మనం మల్టిప్లికేషన్ కానీ ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి చేయలేం. సో దానికి మనం ఇచ్చిన ఇన్పుట్ని మనం ఇంటీజర్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో దానికి ఇక్కడ A = ఇన్పుట్, ఇక్కడ తర్వాత ప్రింట్ ఇంట్ ఆఫ్ ఏ ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ లైన్లో ఇంట్ ఆఫ్ ఏ అనిపిస్తే మనకి ప్రింట్ అవుతుంది. సారీ, ఇక్కడ ప్రింట్ ఆఫ్ B = ఇంట్ ఆఫ్ ఏ అని పెట్టి ప్రింట్ టైప్ ఆఫ్ B అన్నాను అనుకోండి, క్లాస్ ఇంట్. సో ఇంటీజర్గా మనకి కన్వర్షన్ అయిందనమాట. సో దీనికి ఇన్ని స్టెప్పులు రాసే బదులు A = ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని పెట్టేస్తాం అనమాట. సో ఫస్ట్ అనేది ఒక ఇంటీజర్ అనేది 10 అని ఇచ్చా. ఇప్పుడు ఫర్ లూప్ మనకి 1 to 10 వరకు ఇటరేట్ అవ్వాలి కాబట్టి, సో 1 to 10 వరకు ఒక్కొక్క నెంబర్ చెక్ చేసుకుంటూ వెళ్ళడానికి లూప్ అనేది కావాలి. సో ఫర్ ఇంట్ రేంజ్ ఆఫ్, మనం లూప్స్ అనేవి ఒక్కొక్కటి అలా ట్రావర్స్ చేయడానికి లూప్ యూస్ చేస్తాం అనమాట. ఫర్ ఇంట్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో తెలుసు. సో ప్రైమ్ నెంబర్ ఏంటి, మనకి ఆ నెంబరు అంటే ఇచ్చిన ఈ 10 అండ్ ఈ 10కి 1. ఇప్పుడు నాకు ఒక 2 అనే ప్రైమ్ నెంబర్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఆ 2లో ఏంటంటే ఈ 2 అనేది 2తో డివిజిబుల్ చేస్తే డివిజన్ అవుతుంది, అండ్ 1తో కూడా డివిజన్ అవుతుంది అనమాట, డివిజిబుల్ అవుతుంది. సో 2తో డివిజిబుల్ అవుతుంది అండ్ 1తో కూడా అవుతుంది. ఆ రెండూ కాకుండా ఇంకే నెంబర్తో అయినా అది ప్రైమ్ నెంబర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 తీసుకున్నాను అనుకోండి, 4 అనేది 4తో అవుతుంది, 1తో అవుతుంది, అలాగే 2తో కూడా అవుతుంది. సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు. అలాగే ఏ నెంబర్ అయితే ఇట్ సెల్ఫ్ అండ్ 1తో కాకుండా ఏ నెంబర్తో మనకి డివిజిబుల్ అయినా సరే అది ప్రైమ్ నెంబర్ కాదు. ఆ కండిషన్ ఇక్కడ మనం అప్లై చేద్దాం. ఫర్ ఇన్ రేంజ్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి. ఒకవేళ మనకి ఇచ్చిన నెంబరు 10 ఇచ్చాను కాబట్టి ఇక్కడ 2 తీసుకునే ఛాన్స్ ఉంది. సో 1 తీసుకునే ఛాన్స్ ఉంది. ఏం చెప్పా, 1 ఇట్ సెల్ఫ్ తప్ప మిగతావన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో 2 నుంచి స్టార్ట్ చేద్దాం మనం రేంజ్ అనేది. 2 నుంచి స్టార్ట్ చేసి 10 వరకు అనమాట. 10 ఇంక్లూడ్ చేయకూడదు, ఇట్ సెల్ఫ్ 1 ఇంక్లూడ్ చేయకూడదు కాబట్టి. సో 2 నుంచి స్టార్ట్ చేసి అంతవరకు కంటిన్యూ చేద్దాం. దెన్ మనం తీసుకునేది ఫ్యాక్టర్స్ అంటే ఆ రెండింటితో కాకుండా ఇంకొక నెంబర్తో డివిజిబుల్ అయితే, అలా డివిజిబుల్ అయ్యింది అని ఎక్కడ తెలుస్తుంది అంటే, ఒకవేళ డివిజిబుల్ అయితే మనకి B అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకు మనం B అనేది 0 కింద తీసుకున్నాము. తర్వాత ఫర్ J ఇన్ రేంజ్ ఆఫ్, ఇది ఎక్కడి నుంచి తీసుకోవాలి. ఇక్కడ ఈ J అనేది ఇప్పుడు 2 నుంచి స్టార్ట్ చేస్తుంది. ఈ 2 అనేది ప్రతి నెంబర్ని చెక్ చేయాలి. అంటే 2కి ఏ నెంబర్తో అయినా డివిజిబుల్ అయ్యే ఛాన్స్ ఉందా అని. సో 2 నుంచి 10 వరకు ఏమేమి ఉన్నాయి, 3, 4, 5, 6, 7, 8 అలాగా ఆ ఉన్న నెంబర్స్లో దేంతోనైనా డివిజిబుల్ అయితే అది 2 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. అలా అవ్వకుండా ఉంటే అది 2 ప్రైమ్ నెంబర్. సో మనం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే అంటే ఇక్కడ
ఈ పైన తీసుకునే నెంబర్ నుంచి కామా ఎక్కడి వరకు అంటే 2 నుంచి ఎక్కడి వరకు అంటే i వరకు అనమాట. సో దీనికి ఇప్పుడు ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ 2 అనమాట. ఇక్కడ కండిషన్ ఇఫ్ అంటే డివిజిబుల్ అయితే ఇఫ్ i డివిజిబుల్ బై j ఈక్వల్ టు 0 అయితే b ప్లస్ c ఈక్వల్ టు 1 అనమాట. b ప్లస్ ఈక్వల్ టు 1 అంటే ఇది అసైన్మెంట్ ఆపరేటర్ అనమాట. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే b ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ 1, ఇలా అయినా ఒకటే, b ప్లస్ ఈక్వల్ టు 1 అన్నా ఒకటే. సో ఇలా రాసిన తర్వాత ఈ లూప్ అయిపోయిన తర్వాత డివిజిబుల్ అయిపోయిన తర్వాత ఈ b ఇంక్రిమెంట్ అవుతుంది కదా, ఆ b అనేది ఈక్వల్ టు 0 ఉండాలి. ఎందుకంటే దేంతోనైనా డివిజిబుల్ అయితే మనకి ఇక్కడ 1 అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలా ఇంక్రీజ్ అయ్యిందంటే అది ప్రైమ్ నెంబర్ కాదు. సో మనకి b అనేది 0 అయితేనే ప్రింట్ i నెంబర్ అనమాట. ఈ నెంబర్ అనేది ప్రింట్ చేయాలి, లేదంటే మనకి ప్రింట్ చేయకూడదు. సో ఫస్ట్ ఈ 2a ప్లస్ 1 ఈ 2, i. సో ఇది ఎలా రన్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, అవుట్పుట్ అయితే మనకి వచ్చేసింది. ఇప్పుడు 10 తీసుకున్నా, నేను 20 తీసుకుంటా. 21 to 20 ఇవి ప్రైమ్ నెంబర్స్ అనమాట. 1 to 20 ప్రైమ్ నెంబర్స్. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి లూప్ అనేది నేను డీబగ్ చేసి అంటే మీకు అర్థమైనట్టు చెప్తా చూడండి. ఫస్ట్ ఒక ఇన్పుట్ తీసుకున్నా, ఫస్ట్ లైన్ 20 అనే ఇన్పుట్ తీసుకున్నా. 20 బదులుగా నేను 7 తీసుకుంటా. సో 7 తీసుకున్నా. ఇప్పుడు ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 2, a ప్లస్ 1. 2, a ప్లస్ 1 అంటే 2 నెంబర్ నుంచి a ప్లస్ 1 అంటే 7 ప్లస్ 1 8 వరకు ఇటరేట్ అవుతుంది అనమాట. అన్ని స్టెప్లు అవుతుంది. ఇక్కడ b ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఇనిషియలైజ్ చేసుకున్నాం. అంటే ఇనిషియల్గా b వాల్యూ 0. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 2, i. ఇక్కడ 2, i అంటే ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 2. ఫస్ట్ ఇక్కడ i వాల్యూ ఎంత 2. ఈ 2 అనేది ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇది 2 అనమాట. ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ 2, 2 అంటే ఈ 2 ఇక్కడ. ఎప్పుడైనా మనం లూప్లో 2 సేమ్ నెంబర్స్ ఇస్తే అది ఎగ్జిక్యూట్ చేయదనమాట. ఓకే, ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ ఇచ్చామనుకోండి, ఆ నెంబర్ తీసుకోదు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. సో మళ్ళీ ఫర్ లూప్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ 3 అవుతుంది. 3 ఇక్కడ 2, 3 అవుతుంది. i వాల్యూ 3 ఇంక్రిమెంట్ అయింది కాబట్టి. ఇప్పుడు 2 డివైడెడ్ బై అంటే i అంతా 3 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0. 3/2 మనకి డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఇది అవ్వదు. సో ఈ కండిషన్ అవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. b ఈజ్ ఈక్వల్ టు 0 ప్రింట్ i. సో 2, 3 అనేవి మనకి అలా ప్రింట్ అయ్యాయి అనమాట. ఫస్ట్ ఇనిషియల్గా 2, 2 ఉండడం వల్ల ఇక్కడ ఏమీ మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు, నెక్స్ట్ స్టెప్కి వచ్చేస్తుంది. మనం ఇనిషియల్గా b 0 ఇచ్చాము, ఇక్కడ ఇదేం పర్ఫామ్ అవ్వలేదు కాబట్టి b 0గానే ఉంటుంది. సో అందుకు మనకి 2 అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత 3 వచ్చేసరికి 3/2 అవుతుంది. 3/2 మనకి డివిజిబుల్ అవ్వదు కాబట్టి అంటే మాడ్యులేషన్ అనమాట, రిమైండర్ 0 రాదు కాబట్టి మనకి ఇక్కడ ఇంక్రిమెంట్ అవ్వదు. సో b వాల్యూ 0గానే ఉంటుంది, i వస్తుంది. ఇప్పుడు 4కి వద్దాం. ఇక్కడ 4 అవుతుంది. 2 అయిపోయింది, 3 అయిపోయింది. నెంబర్ 4కి వస్తే ఇక్కడికి వచ్చేసరికి 2, 4 ఉంటుంది. ఓకే, 2, 4. 2 అంటే 4/2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే b 1 అయింది. తర్వాత 3/4 అవ్వదు, కానీ ఇక్కడ ఆల్రెడీ b 1 అయింది కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ ఫాల్స్ ఇక్కడ. సో మనకి 4 అనేది ప్రింట్ అవ్వదు. ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుందో i అనేది మనకి ప్రింట్ అవ్వాలి. సో ఇలా అన్నమాట. ఇప్పుడు ఇది సేమ్ ఇదే కోడ్ని మనం చిన్న మాడిఫై చేసి ఇంకొక కోడ్ కూడా రాయొచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్పే ఈ 2 కోడ్లు కూడా బయట మనకి ఇంటర్వ్యూలో కంపెనీస్లో అడిగిన క్వశ్చన్సే. సో బాగా అర్థం చేసుకొని బాగా రాయండి. బాగా ప్రిపేర్ అవ్వండి. బాగా ఎలా చెప్తున్నాను, ఏ పాయింట్ ఏంటి, ప్రతి లైను అర్థమయ్యేలాగా చూడండి అనమాట. సో ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో బ్యాక్ వెళ్ళి ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం ఇదే కోడ్ని ఎలా రాద్దామంటే ఇచ్చిన ప్రతి ప్రైమ్ నెంబరు యాడ్ చేసుకుంటూ వెళ్దాం. దానికి యాడ్ చేయాలంటే ఒక వేరియబుల్ పెట్టుకుందాం. సమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇనిషియల్గా సమ్ 0, అన్నీ ప్లస్ చేసిన తర్వాత సమ్ అంతా. ఇప్పుడు ఇదంతా కండిషన్ ఒకటే కదా, ప్రైమ్ నెంబర్కి ఏం లేదు, దానికి 1 ఇట్ సెల్ఫ్ తప్ప మిగతావన్నీ ప్రైమ్ నెంబర్స్, అది కూడా డివిజిబుల్ అవ్వకపోతే ఏ నెంబర్తో. అలాగ అయిన నెంబర్స్ అన్నీ ఏం చేస్తాం, ఇక్కడ ప్లస్ చేస్తాం సమ్కి. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్
ఐ అనమాట. సమ్ ప్లస్ ఐ, ఆ ప్రతి నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. దీన్నే ఎలా రాయొచ్చు, సమ్ ప్లస్ ఈక్వల్ టు ఐ. ఇలా రాసిన తర్వాత ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత మనకి సమ్ అనేది ప్రింట్ చేయాలి. ఇప్పుడు 2 + 3 ఎంత, 5 + 5 10, 10 + 7 17. ఆన్సర్ ఈజ్ 17. సో ఈ రెండు మనకి కంపెనీస్లో బయట అడిగిన క్వశ్చన్సే, బేసిక్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ వీడియోలో మనం ఇది నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని డీప్గా నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో నేను లూప్స్, ఫంక్షన్స్ గురించి కొంచెం చెప్తా. ఇన్ కేస్ ఎవరికైనా అవి టాపిక్ చెప్పిన తర్వాత కోడ్ ఎలా చేయాలి అనేది చెప్పమంటే మనకి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఫస్ట్ థియరీ చెప్పేసి తర్వాత మనం ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేద్దాం. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.